118 కోట్లు బకాయి పడ్డ గీతం యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో. ఈ కరెంటు విషయంలో 118 కోట్లు అయ్యేంత వరకు ఏ విధంగా ప్రభుత్వం ఎదురు చూసింది, ఎందుకని లోపాయికారిక ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా, ఇంటర్నల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అని అన్వేషించాలని చెప్పి మా యొక్క అల్లం బెల్లం ఛాయ్ వార్తా విశ్లేషణ కార్యక్రమం కోరుతుంది. ఏమైనా లోపాయికారిగా ఉంటే అది కూడా పబ్లిక్ కొంచెం తెలియజేస్తే బాగుంటుంది, పబ్లిక్ కూడా ఫాలో అవుతారు. ఒక్కొక్కళ్ళకి కుటుంబం ₹1,00,00,000 బిల్లు వచ్చేంత వరకు ఫాలో అవుతారు అని పబ్లిక్ చెప్తే కూడా బాగుంటుంది అని మా విశ్లేషణ కార్యక్రమం కోరుతుంది. మరి దీనికి ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇస్తుంది? ఇది ఎప్పటి నుంచి తినిపించు అనే ప్రభుత్వం నుంచి కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి అంటున్నారు. మరి తినిపించు ఆ ప్రభుత్వంలో ఎంత తినబెట్టారు అనేది కూడా బయటపడాలి. ఈ విధంగా అన్ని పెండింగ్ బిల్స్ పెట్టుకొని ప్రజల మీద పన్నులు రుద్దటం ఈ ప్రభుత్వాలకు అలవాటైపోయిందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.